హాయ్ హలో నమస్తే అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేను మీరు రాజ్ సైద్. మీరు చూస్తున్నారు రాజ్ సైద్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్‌ని. సో ఈ రోజైతే నేను మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ రోజు నేను ఈ వీడియోలో ఏం తెలియజేయబోతున్నానంటే, మన ఇంట్లో ఫ్రిడ్జ్‌లు ఉంటాయి కదండీ! మన ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ అప్పుడప్పుడు షాక్ కొడుతుంటది. అలాగే బాడీ చుట్టూరు కూడా అలా టచ్ చేసేటప్పటికి షాక్ అనేది కొడుతుంటది. అలాగే మన ఇంట్లో గాని, ఆఫీస్‌లో గాని ఎక్కడైనా సరే మనం కంప్యూటర్ యూజ్ చేస్తుంటాం కదా! యూజ్ చేసినప్పుడు ఈ సీపీయూకి అయితే బ్యాక్ సైడ్ ఇలా టచ్ చేసేటప్పటికి మనకైతే ఇండక్షన్ కరెంట్ అయితే షాక్ కొడుతుంటది. అలా ఫ్రిడ్జ్‌కి గానీ, సీపీయూకి గానీ అలా కరెంట్ ఎందుకు షాక్ కొడుతుంది? అలా కొట్టకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్నదైతే నేను ఈ వీడియోలో ఫుల్‌గా వివరించబోతున్నానండి. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీరు నా ఛానల్‌ని మొదటిసారి చూసినట్టయితే గనక నా ఛానల్‌ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ మీద క్లిక్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోకెళ్ళిపోదాం రండైతే. సో మీకైతే ఇప్పుడు నేను ఫ్రిడ్జ్ అలాగే సిస్టమ్ దగ్గర ఉన్నటువంటి సీపీయూ మీకైతే వెనకాల ఇండక్షన్ కరెంట్ అయితే వస్తదనమాట. అది వచ్చినప్పుడైతే మనకి ఇలా టచ్ చేయగానే పొరపాటున మనం ఒకసారి అలా చేయి తగలగానే మనకైతే షాక్ అయితే కొడుతుంటది. అంటే ఇండక్షన్ అనమాట. ఇండక్షన్ కొడుతుంటది. మనకైతే ఎక్కువ శాతం ఇలా టచ్ చేస్తే ఎక్కువ శాతం కొట్టదు. అలాగే ఈ పక్కకు తగిలినప్పటికి ఎక్కువ అయితే మనకి కరెంట్ షాక్ అయితే ఎక్కువ కొడుతుంటదనమాట. ఎందుకంటే ఇది స్మూత్‌గా ఉన్న ఏరియా కదా! ఇది మామూలుగా అయితే కొంచెం రఫ్‌గా ఉంటది. ఈ పక్కనైతే స్మూత్‌గా ఉంటది. ఈ స్మూత్‌గా ఉండడం వల్ల ఇలా తగలగానే మనకైతే ఇండక్షన్ కరెంట్ అయితే వస్తదనమాట. ఇండక్షన్ కరెంట్ వచ్చి మనకైతే షాక్ అది కొడుతుంటది. అది ఎందుకని కొడతది అన్నైతే నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా! ఇప్పుడైతే చూడండి ప్రజెంటు. ఇదిగోండి మనకైతే టెస్టర్ చూపిస్తున్నాను మీకు. ఈ టెస్టర్‌తో చూపించగానే మనకైతే ఇలాగ టెస్టర్ వెలుగుతదనమాట. ఇదిగో టెస్టర్ ఎలిగిపోతుంది. ఇలా టెస్టర్ ఎలుగుతుంది. ఇలాగ మనం టెస్టర్ పెట్టగానే ఇలా వెనకాల ఇది కరెంట్ వచ్చేస్తుంది. అంటే ఇది ఇండక్షన్ కరెంట్ అనమాట. అంటే ఫుల్‌గా ఎలగదు. మామూలుగా లైట్‌గా ఎలుగుతది. ఇదిగోండి మీకు ఇది లైవ్ టెస్టర్‌తో చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి చూడండి. కరెంట్ వచ్చేస్తుంది మొత్తం. మొత్తం సీపీ అంతా కూడా మొత్తం కరెంట్ పాస్ అయిపోతుంది. మొత్తం చుట్టూరు కూడా మొత్తం ఎక్కడైనా సరే మనకి కరెంట్ అనేది పాస్ అయిపోతుందనమాట. మనం ఎక్కడ టచ్ చేసినా సరే మనకైతే షాక్ అనేది కొడతది. కానీ పొరపాటున మనకైతే ఈ ఏలుతో అయితే మనం పెడితే గనక మనకైతే ఎక్కువ షాక్ కొట్టదు. ఇలా తగలగానే మనకైతే షాక్ కొడతదనమాట. సో ఈ కరెంట్ ఎందుకని వస్తదంటే మనకి గ్రౌండ్ ఏస్తుంటదనమాట. ఈ పంగ ఇది ఈ ప్లగ్‌కి 3 పిన్ ప్లగ్ పాయింట్ అయితే ఉంటది. ఈ ప్లగ్ పాయింట్‌కి మనకైతే దీనికి మనం పేసు నోట్లే ఇస్తారు చాలామంది. పేసు న్యూట్రల్ ఇవ్వడం వల్ల మనకి ఇదైతే ఇలా కరెంట్ షాక్ అయితే కొడతనమాట. మనకి ఎర్తింగ్ పాయింట్ అని ఉంటది. మన ప్లగ్‌లో 3 పిన్ ప్లగ్‌లో ఒకటి న్యూట్రల్, ఒకటి పేసు, ఒకటేమో ఎర్త్ అనమాట. ఆ 3 ప్రాపర్‌గా ఉంటే కనుక మనకైతే ఇలా ఇండక్షన్ కరెంట్ అయితే షాక్ అయితే కొట్టదనమాట. సో మీకు అది ఎలా కొట్టదో మీకైతే చూపిస్తాను చూడండి ఇప్పుడు. ఇదిగోండి మనకైతే ఇలా ఎలుగుతుంది కదా! నేనైతే గ్రౌండ్ ఎస్తుంది. నా స్టైల్‌తోటి నేనైతే గ్రౌండ్ ఎర్త్ ఇస్తున్నాను నేను. ఇదిగోండి నేనైతే గ్రౌండ్ ఎర్త్ ఇస్తున్నాను. గ్రౌండ్ ఎర్త్ ఇవ్వగానే మనకైతే లైట్ అయితే మొత్తం ఎక్కడ కూడా షాక్ అనేది కొట్టట్లేదనమాట. ఇంగో నేనిప్పుడు ఇలాగా పెట్టాను కదా! ఎక్కడ పెట్టినా సరే మనకిది టెస్టర్ ఎక్కడ పెట్టినా సరే మనకైతే కరెంట్ షాక్ అనేది కొట్టదు. ఎందుకంటే నా నుండి గ్రౌండ్ పాస్ అవుతుంది. గ్రౌండ్ ఎర్త్ ఈ సీపీయూకి అయితే పాస్ అవుతుందనమాట. అలాగే నేను తీసేయనుకోండి, తీసేయగానే మనకైతే ఇక్కడ కరెంట్ షాక్ అనేది కరెంట్ అనేది పాస్ అవుతుంది. అలాగే నేను ఇలా టచ్ చేయగానే కరెంట్ అనేది ఆగిపోతుంది. మనం ఎందుకంటే దీనికి ఇప్పుడు నేను నా బాడీ నుండి దీనికైతే గ్రౌండ్ ఎర్త్ పాస్ అవుతుంది కాబట్టి దీనికన్నది మన కరెంట్ అన్నది పాస్ అవ్వట్లేదనమాట. సో మనమైతే ఇలాగా ఇండక్షన్ కరెంట్ సీపీయూకి పాస్ అవ్వకుండా ఉండాలంటే గనక మనమైతే 3 పిన్ ప్లగ్ పాయింట్‌లో మనమైతే కంపల్సరీ ఎర్త్ పాయింట్ అన్నది లాక్కోవాలనమాట. ఓన్లీ పేసు న్యూట్రల్ మాత్రమే అందులో లాగుతుంటారు చాలామంది. దాంతోని పాటు మూడో వైరు ఎర్తింగ్ వైర్ కూడా మనమైతే దానికి పెట్టుకోవాలి. పెట్టుకుంటే అప్పుడైతే మనకి సీపీయూ గానీ, ఫ్రిడ్జ్ గానీ ఏదైనా సరే మనకి ఆ కంపెనీ వోడు ఇచ్చినప్పుడే మనకి ప్లగ్ పాయింట్‌లో 3 పిన్ ప్లగ్ పాయింట్ అనేసి ఇస్తారు. 3 పిన్ ప్లగ్ పాయింట్ ఏంటంటే సో ఇదిగోండి చూసారు కదండీ! ఇది 3 పిన్ ప్లగ్ అనమాట. మనకి ఇలా 3 పిన్ ప్లగ్ అయితే ఇస్తుంటారు. ఏసీకి గానీ, మిక్సీకి గానీ, గ్రీజర్‌కి గానీ దేనికైనా సరే మనకి ఐరన్ బాడీ వచ్చిన ప్రతి దానికి కూడా మనకైతే ఇలా 3 పిన్ ప్లగ్ అయితే కంపెనీ వారు ఇస్తారనమాట. అలా ఇచ్చినప్పుడు మనం 3 పిన్ ప్లగ్ పాయింట్ బోర్డ్‌లో ఇలా ఇది పేసు, ఇది న్యూట్రల్. ఇది పేసు, ఇది న్యూట్రల్. ఇలాగా ఈ 2 మాత్రమే మనం కనెక్ట్ చేస్తాం. ఈ న్యూట్రల్ ఈ ఎర్త్ పాయింట్‌కి మాత్రం మనమైతే కనెక్ట్ చేయము. అలా కనెక్ట్ చేయకపోతే గనక మనకైతే ఇలాగా ఇండక్షన్ కరెంట్ అయితే కొడుతుంటదనమాట. మెటల్ బాడీ ఉన్న ప్రతి వస్తువు కూడా ఇలాగైతే 3 పిన్ ప్లగ్ అయితే ఇస్తుంటారనమాట. ఇలా 3 పిన్ ప్లగ్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఏదన్నా ఫాల్ట్ కరెంట్ ఏదైనా వచ్చిందనుకోండి అది మనకి బాడీ నుండి మనకి రాకుండా ఇది బాడీ నుండి ఎర్త్‌కైతే ఎళ్ళిపోతుంది కాబట్టి ఇలా ఎర్త్ అన్నది ఇస్తారనమాట. అలా ఎర్త్ పనిచేసిందనుకోండి అప్పుడు మనకి షాక్ కొట్టదు. అలాగే ఎక్విప్‌మెంట్ కూడా పాడవదనమాట. మనమైతే కంపల్సరీ ఇలాగా 3 పిన్ ప్లగ్ ఇచ్చినప్పుడు ఆ బోర్డ్‌కైతే కంపల్సరీ మనమైతే ఎర్తింగ్ అయితే లాక్కోవాలనమాట. అలా 3 పిన్ ప్లగ్ ఇచ్చిన ప్రతి వస్తువు కూడా మీరైతే
బోర్డులోకి అయితే కంపల్సరీ ఎర్తింగ్ అయితే ఇచ్చుకోవాలండి. అలా ఎర్తింగ్ ఎలాగ ఇవ్వాలైతే మీకైతే నేను ఇప్పుడు ఎర్తింగ్ ఇచ్చి మీకైతే నేను చూపిస్తానండి ఇప్పుడు. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో చూడండి ఇదిగోండి మనకైతే ఈ ప్లగ్ నుండి అయితే కరెంట్ తీసుకున్నాము. పవర్ తీసుకున్న తర్వాత ఈ పవర్ నుండి అయితే మనకైతే ఎర్త్ కనెక్షన్ లేక అక్కడైతే ఇండక్షన్ వస్తుంది. ఇదిగోండి చూసారు కదండి, ఈ బోర్డుకి అయితే పేసు న్యూట్రల్ 2 వైర్లు వచ్చినాయి. అంటే పేసు న్యూట్రల్ ఎర్త్ కలిపి 3 వైర్లు వస్తాయి అనమాట. 3 వైర్లు మనకైతే ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. మామూలుగా అయితే దీనికి పేసు న్యూట్రల్ వచ్చడం వల్ల మనకైతే ఎర్త్ ఇండక్షన్ వచ్చేస్తుంది. ఇక పైన పాయింట్లో ఎర్త్, కిందేమో ఇది 2 కూడా పేసు న్యూట్రల్. ఈ పైన ఎర్తింగ్ ఇచ్చుకుంటే కనుక మనకైతే ఇండక్షన్ కరెంట్ అనేది మనకైతే షాక్ పడుతుంది అనమాట. సో నేనైతే ఇప్పుడు మీకు టెంపరీగా ఎర్తింగ్ కనెక్షన్ అయితే లాగి మీకైతే నేను చూపిస్తానండి. ఇప్పుడు చూడండి, నేనైతే మామూలుగా బోర్డు ఓపెన్ చేయకుండా పైనుంచే పెడుతున్నాను. ఎందుకంటే టెంపరీగా చేస్తున్నాను కాబట్టి నేనైతే పైన కనెక్షన్ ఇచ్చాను. అంటే లోపల ఉంటుంది, మనకి బోర్డు ఓపెన్ చేసి చేసుకోవాలి. నేనైతే మామూలుగా చూపిస్తున్నాను. ఇదిగోండి ఎర్త్ కనెక్షన్ ఇచ్చాను. మామూలుగా అయితే లోపల ఇచ్చుకుంటాము, లోపల నట్టు బోల్ట్ ఉంటుంది, మనం అయితే ఇప్పి దాని అయితే కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. నేనైతే పైనుంచే ఇచ్చాను ఎర్త్ కనెక్షన్. అంటే దీనికి ఇప్పుడు కనెక్ట్ అవుతుంది. ఇప్పుడైతే స్విచ్ ఆన్ చేశాను. స్విచ్ ఆన్ చేసిన తర్వాత అయితే మీకు ఇక్కడ చూపిస్తానండి సిపియూ దగ్గర. ఇదిగోండి ఈ సిపియూ ఉందరైతే మనకి ఇంత చూసాం కదా, చూసినప్పుడైతే మొత్తం కరెంట్ అయితే పాస్ అయిపోయింది. ఇదిగోండి నేను కూడా అయితే నేను గ్రౌండ్ అయితే ఇవ్వలేదు, ఇప్పుడు గ్రౌండ్ ఎత్త కూడా ఇవ్వలేదు, నేను మామూలుగానే ఉన్నాను. ఇప్పుడు చూసారు కదా గ్రౌండ్ ఎత్త ఆల్రెడీ దీనికి పని చేస్తుంది అనమాట. మన గ్రౌండ్ ఎత్త ఇవ్వగానే సిపియూకి పవర్ అనేది ఆగిపోయింది. మనం ఇలా టచ్ చేసినా, ఎలా టచ్ చేసినా, ఈ పక్క టచ్ చేసినా మనకైతే షాక్ అనేది కొట్టదు. మనకి ఇప్పుడు ఎర్త్ అన్నది ప్రాపర్గా పనిచేస్తుంది అనమాట. సో మనం అయితే కరెంట్ ఎర్త్ అయితే అలా ఇచ్చుకుంటే మన సిపియూకి అయితే కరెంట్ షాక్ అనేది కొట్టదు అనమాట. సో మీకైతే ఈ వీడియో బాగా యూజ్ఫుల్గా ఉంటుందైతే నేను ఈ వీడియో చేయడం జరిగిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే కనుక నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ మీద అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.